విద్యాశాఖలోని సమగ్ర శిక్షా విభాగం నందు విధులు నిర్వహిస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ బయట సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు। ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు రావంగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యాశాఖల్లో చాలని జీతాలతో పనిచేస్తున్నారని విధులు నిర్వహిస్తున్నారని తమ కుటుంబ పోషణ కష్టంగా మారిందని అన్నారు। కేజీవీబీలలో మరియు ప్రభుత్వ పాఠశాలల యందు తాము బోధనేతర విభాగాల్లో పనిచేస్తున్నామని చెప్పారు। అనేక సంవత్సరాల నుండి తాము అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు। గతంలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా తమను రెగ్యులైజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే సయ్యద్, ఎస్ఓలు శ్రీనివాస్, తేజస్వి, సునీతారాణి తదితరులు పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు। మేము గత 21 రోజుల నుండి మా యొక్క సమస్యల గురించి మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు రెగ్యులర్ కావాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ నిరోధక సమ్మెలో 21వ రోజు మేము కూర్చోవడం జరిగింది। మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క ఎస్ఎస్ఏని అనే పేరు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని ఎస్ఎస్ఏ అని పేరు పెట్టారు। ఆ ఎస్ఎస్ఏని విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే రెగ్యులర్ చేయాలనేటువంటి మా యొక్క ప్రధాన డిమాండ్ తోటి మేము ఈరోజు నిర్వాహక దీక్షలో కూర్చోవడం జరిగింది। మాకు గత సంవత్సరం టీపీసీసీ హోదాలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ హోదాలో వచ్చి ఏకశిలా పార్క్ హన్మకొండకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీ తాగేలోపు మీకు జియో ఇస్తా అన్నాడు। ప్రజాభవన్ పిలిచి 100 రోజుల్లో మీ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆ రోజు మాకు వాగ్దానం చేయడం జరిగింది। ఆ వాగ్దానం చూసామండి। ఆయన టీ తాగేలోపు అయిపోయింది, 100 రోజులు అయింది, సంవత్సరం చూసాం, సంవత్సరం కూడా అయిపోయింది। ఇంతవరకు మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మమ్మల్ని శ్రమదోపిడి గురి చేస్తూ మా యొక్క శ్రమను దోసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఈరోజు 21వ రోజు మేము ఒక నిరోధక దీక్షలో కూర్చున్నాం। మేము ఇక మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మేము అనుకుంటున్నాం। ఈరోజు సీఎం గారిని ఇంకా స్పందించి మాకు రెగ్యులేషన్ జీవోని అమలు చేయకపోతే మేమంతా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం। అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము వెనకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। గత 18 సంవత్సరాల నుండి విద్యాశాఖలో మేము అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నాం। ఇప్పటికీ ఒక 170 మంది విధి నిర్వహణలో మరణించి ఉన్నారు మా మిత్రులు సోదరిమణులు। వారికి ఎలాంటి ఎక్స్గ్రేసియా గవర్నమెంట్ ఇంతవరకు ప్రకటించలేదు। వారి యొక్క కుటుంబాలకు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా వెంటనే ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని మేము మా యొక్క ప్రధాన డిమాండ్తో కూర్చున్నాం। అది కనుక కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు కనుక మా హామీ మాకు ఇచ్చి జీవో ఇవ్వకపోతే ఇక్కడ టెంట్ తీసేది లేదు, ఆమరణ నిరాహార దీక్షకైనా మేమంతా కూర్చొని ఆ టెంట్ కిందనే ఇక్కడ ఉంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అల్టిమేటం జారీ చేస్తున్నాం। థ్యాంక్ యూ। చాకరీ చేస్తున్నామండి। మా విముక్తి కోసం మేము ఇప్పుడు సంవత్సరం ముందు మాకు సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని, ఇప్పుడు 20 సంవత్సరాల నుండి బానిసత్వం నుండి మమ్మల్ని విడుదల చేస్తారని మేమంతా ఈ టెంట్ కిందకు వచ్చి కూర్చున్నామండి। మా బాధను గమనించండి। మేము ఊరికే అడగలేదు, మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం। మా అందరి కోరికలంతా రెగ్యులరైజ్ చేయడం కోసమే। ఎంతమంది ఇప్పుడు ఆడవాళ్ళం, ఎంతమంది ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలేసి 21 రోజు నుండి వేగంగా ఈ టెంట్ కిందనే కూర్చుంటున్నామండి। రాత్రి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము, మళ్ళీ పొద్దున్నే వస్తున్నాం, కూర్చుంటున్నాం। మా బాధను మీరు గమనించుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి।